హాయ్ ఫ్రెండ్స్, మెక్ న్యూస్ ఎపిసోడ్ 10కి అందరికీ స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసరికి ఆగస్టు 1, 2025. సో ఈరోజు న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈరోజు అయితే ఎక్కువ న్యూస్ అయితే లేదు. సో ఈ వీడియో డ్యూరేషన్ అనేది చాలా తక్కువ అయితే ఉంటుంది. అండ్ రేపు మార్నింగ్ అయితే ఇంకొక వీడియో వస్తుంది. అది ఆగస్ట్లో ఏ కార్స్ అయితే లాంచ్ అవ్వబోతున్నాయో దానికి సంబంధించిన వీడియో అనమాట. సో దాన్ని కూడా తప్పకుండా మిస్ అవ్వకుండాను చూడండి. అండ్ అది మిస్ అవ్వకూడదంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి అండ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో అయితే న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి కియా నుంచి అయితే ఉంది. కియా కారెన్స్ క్లావిస్ ఈవీలోని ఇప్పుడు ప్రజెంట్ 7 సీటర్ వర్షన్ అయితే ఉంది కదా. సో దాంట్లోని 6 సీటర్ వర్షన్ కూడాను సూన్ లాంచ్ చేయబోతున్నారు అనమాట. సో అది లాంచ్ చేసినప్పుడు నేను మీకు ఆ న్యూస్లో అయితే అప్డేట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి వాల్వో నుంచి అయితే ఉంది. వోల్వో XC60 ఫేస్ లిఫ్ట్ని అయితే లాంచ్ చేశారు. సో దీని ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి 71.9 lakh రూపీస్ దగ్గర అయితే పెట్టారనమాట. సో ఓల్డర్ వర్షన్తో కంపేర్ చేస్తే దీని ప్రైస్ ఒక 1.5 lakh రూపీస్ అయితే ఎక్స్ట్రా అంటే కొద్దిగా పెంచారనమాట. సో దీంట్లో ఏమేమి చేంజెస్ తెచ్చారు ఏంటి అనేసి రేపు వీడియోలో అయితే డీటెయిల్గా మీకు చెప్తాను. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి యాథర్ నుంచి అయితే ఉంది. యాథర్ 450S ఈవీ స్కూటర్ని అయితే లాంచ్ చేసింది. ఇది 3.7 kWh బ్యాటరీతో అయితే వస్తుంది అండ్ 161 km రేంజ్ అయితే ఉంటుందన్నమాట. సో దీని డీటెయిల్స్ అయితే ఇంకా పూర్తిగా మనకి ఇంకా బయటికి రాలేదు. సో మండే అలా బయటకు రావచ్చు, అప్పుడు నేను మీకు న్యూస్లో అయితే అప్డేట్ చేస్తాను. అండ్ ఫైనల్ న్యూస్ వచ్చేసరికి టాటా నుంచి అయితే ఉంది. టాటా హ్యారియర్ ఈవీ వర్షన్స్ అయితే డీలర్షిప్స్ డెలివరీస్ కూడా స్టార్ట్ చేస్తారు. సో ఎవరైనా ప్రీ బుక్ చేసుకుని ఉంటే మీ డీలర్షిప్తో ఒకసారి కాంటాక్ట్ అయ్యి చెక్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ మా శుభ్కర్ ఆటో వాళ్ళ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.